శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము సూర్యుడి రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 12th ఫిబ్రవరి రోజున సూర్యుడు మకర రాశిని వదిలేసి కుంభరాశి లోపల ప్రవేశించడం జరిగింది. నిన్నటి రోజున జరిగింది, అది ఈ రోజు చెప్తున్నా. చూడండి, కుంభరాశిలో ముందు నుంచల్నే శనిదేవుడు ఉన్నాడు అని కుంభరాశిలో ముందు నుంచల్నే బుధుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు కూడా వెళ్ళడం జరిగింది. మనందరికీ తెలిసిందే, సూర్యుడు అదే రకంగా శనిదేవుడు కాంబినేషన్ కనుక ఒక భావంలో వచ్చినట్లయితే ఆ భావానికి సంబంధించిన విషయాల లోపల కాస్త ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఆ భావానికి సంబంధించిన భావం ఎక్కడైతే ఏ స్థానంలో అయితే ఈ యుతి కలుగుతుంటుందో ఆ భావం లోపల రావాల్సిన ఫలితాలు మనకి ఇబ్బందిలా ఉంటుంటాయి. అని గోచరం లోపల గమనించినట్లయితే సూర్యుడు అదే రకంగా శని కాంబినేషన్, బుధుడు కాంబినేషన్ ఒక రకంగా మీరు గమనించినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన విషయాల లోపల చెక్, మన ఏదైతే డాక్యుమెంటరీ ఏవైతే ఉంటాయో చూడండి, చెక్స్ కావచ్చు, చెక్స్ బాండ్స్ అవడం కావచ్చు, లీగల్ గా ఇష్యూస్ రావడం కావచ్చు. బుధుడు కమ్యూనికేషన్ కారకుడు కూడా అని, అలాగే బుధుడు డాక్యుమెంటరీ కారకుడు కూడా అని. బుధుడు శని వెంట ఉండడం వల్ల, అందులో సూర్యుడితో కలిసి ఉండడం వల్ల బుధుడు కూడా ఇక్కడ పాపగ్రహం అయ్యాడు. బుధుడితో ఒక స్వభావం ఉన్నది, ఎవరి వెంట అయితే బుధుడు ఉంటారో ఆ రకంగా స్వభావం మార్చుకుంటాడు. ఇక్కడ బుధుడు కూడా పాపగ్రహం అయ్యి 3 గ్రహాలు ఒకటి చోటు ఉండడం వల్ల డాక్యుమెంటరీ, కమ్యూనికేషన్, అదే రకంగా శని కాస్త ఏంటంటే ప్రమాదం లోపల దుఃఖాన్ని కలిగిస్తుంటారు. శనిదేవుడు దుఃఖాన్ని కలిగిస్తుంటారు. ఎలాంటి దుఃఖం అంటే, ఇప్పుడు సూర్యుడు తోడు ఉండడం వల్ల అహంకారానికి సంబంధించిన విషయాలు దుఃఖం కలుగుతుంది. అహంకారం అంటే ఏంటంటే, ఇది నాకు తెలుసు, నేనైతే ఏదైతే అహంకారం ఉన్నదో ఈ విషయానికి సంబంధించి దుఃఖం కలుగుతుంది. నా అంత గొప్పవాడు ఎవరు లేరు, నేను అన్నది అంత నిజం అవుద్ది. ఎందుకంటే తోడుగా బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు వాక్కు కారకుడు. నేను అన్నది అంత నిజం అవుద్ది. నిజం అవ్వాలంటే నువ్వు మాట్లాడాలి. కాబట్టి వాక్కు కారకుడు బుధుడు కూడా తోడు ఉండడం వల్ల ప్రపంచం లోపల, గోచరం లోపల ఎక్కడ కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి, లేకపోతే మాట్లాడకండి. సూర్యుడు చాలా పెద్ద అధినేత కారకుడు. అంటే ఈ మాటలు ఎవరెవరు మామూలు వ్యక్తులు కూడా ఉంటాయి. మామూలు కుటుంబంలో ఎలా తెలుసా, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే, అంటే మొత్తం మీ ఇల్లును చూసుకునేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ ఇంట్లో సూర్యుడిని కారకత్వం వహిస్తున్నారు. ఇక్కడ దేశానికి కూడా కారకత్వం ఉంటుంది. ఏ ఇండస్ట్రీ కావచ్చు ఆ కేటగిరీ లోపల ఒక పెద్ద కారకత్వం ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన మాటలకి కాస్త ప్రజల లోపల అవహేళన ఎక్కువ పెరుగుతుంటుంది. వాళ్ళు మాట్లాడిన మాటల వల్లకి ప్రజల లోపల కాస్త మిస్అండర్స్టాండింగ్ తో పాటు కాస్త ట్రోల్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. మీరు ప్రెజెంట్ చూస్తున్నట్లయితే అలాంటి విషయాలు ఎక్కువగా మీరు చూస్తున్నారు. ఏది కూడా ప్రపంచంలో జరగాల్సిందని వెనకాల కారణం గ్రహాల కాంబినేషన్ అవుతుంటది. ఓకే, ఇప్పుడు ఎలా ఉండబోతుంది మనం చూసుకుందాం. చూడండి, సూర్యుడు కుంభరాశిలో వెళ్ళబోతున్నాడు. వాయుతత్వ రాశిలో ఉన్నాడు. వాయుతత్వ రాశి లోపల ఉండి వాయుతత్వ గ్రహంతో ఉన్నాడు. శనిదేవుడు వెంట ఉన్నాడు. ఎవరైతే ముందు నుంచలా చాలా సంవత్సరాల నుంచలా కోర్ట్ కేసు, పోలీస్ కేసు ఇలాంటివి నడుస్తున్నట్లయితే మీ జాతకంలో సాటర్న్ మంచి యోగ కారకుడై ఉన్నాడు. జాతకం లోపల దేవుగురు బృహస్పతి శనిదేవుడు కాంబినేషన్ మంచి భావంలో కనుక ఉన్నట్లయితే అలాంటి జాతకులకి ఈ టైం లోపల కోర్ట్ కేసు ఏదైతే రిజల్ట్స్ ఉంటుందో అది రిజల్ట్స్ మీ పక్షాన కలగబోతుంది. అది రిజల్ట్ ఏదైతే ఉందో అది మీ పక్షాన రాబోతుంది. జాతకంలో సాటర్న్ అదే రకంగా దేవుగురు బృహస్పతి మంచి భావంలో కాంబినేషన్ అయి ఉన్నట్లయితే అవుద్ది. అలా కాదు ఏదైనా ఉన్నట్లయితే ఇబ్బందికరమైన రిజల్ట్స్ మీరు చూడాల్సి వస్తుంది. ఇక ఏ రాశి వారికి ఎలా ఉంది మనం ఇప్పుడు చూసుకుందాం. మేషరాశి, సింహరాశి, అలాగే ధనుసు రాశి వారికి ఈ గోచర సూర్యుడు ఏదైతే పరిణామం ఉండబోతుందో కామ త్రికోణం లోపల జరగబోతుంది. కామ త్రికోణం అంటే ఏంటంటే తెలుసా, తృతీయ స్థానం, సప్తమ స్థానం, ఏకాదశ స్థానం లోపల ఇది గోచరం జరగబోతుంది. బాగుందా బాగాలేదా అంటే తప్పకుండా బాగుంది. కేవలం సింహరాశి వారికి అంత బాగుండదు, కానీ మేషరాశికి, ధనుసు రాశి వారికి బాగానే ఉంటది. కొన్ని అనుకున్న పనుల లోపల కొన్ని చోటు వదిలేసి వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. దాని ప్రకారంగా కొన్ని మీరు లైఫ్ లోపల ఏదైనా అనుకున్నట్లయితే దానికోసం కొన్ని చేయాల్సి వస్తుంది. అది చేయడానికి ఉన్న చోటు వదిలేసి వేరే చోటుకి వెళ్లాల్సి వస్తుంది. ట్రావెలింగ్ ఎక్కువ కనబడుతుంది. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారికి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. కాన్ఫిడెన్స్ చాలా మంచిది, ఎందుకంటే సూర్యుడు ఆత్మవిశ్వాస కారకుడు కాబట్టి కాన్ఫిడెన్స్ చాలా మంచిది. కానీ మీరు ఏ పని చేసినా దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి. దాని గురించి ముందే డిస్కస్ చేయకండి. అయిపోయిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడుకోండి.
ఇక్కడ మేషరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా మీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ ఇంట్లో ఎవరు కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీ బ్రదర్ కావచ్చు, మేషరాశి వారు ఉన్నట్లయితే పెద్దగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని సమస్యలు అవుతాయి. మేషరాశి వారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు బ్రదర్ సిస్టర్స్ అంటే పెద్దవారు ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ దాని పరిణామం మీకు కూడా ఉంటుంది. కానీ మీ వ్యక్తిగత జీవితం లోపల దాన్ని ఎదుర్కోవడానికి ఒక రకమైన ధైర్యం కూడా మీకు వస్తుంది. సింహరాశి వారికి ఎలాంటిది సప్తమ స్థానంలో కలగబోతుంది. కాబట్టి మీ హస్బెండ్ కెరీర్ లోపల కాస్త స్పాయిల్ అవుతుంది. మీ హస్బెండ్ కెరీర్కి సంబంధించిన విషయాల లోపల కొన్ని నెగటివ్ కావచ్చు, కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి. కానీ దాని పరిణామం మీకు కూడా పడుతుంటది. కానీ దాన్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర కాన్ఫిడెన్స్ అయితే వచ్చుద్ది. ధనుసు రాశి వారికి ఏంటంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి మంచి కాంబినేషన్ కలగబోతుంది. ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే, మీకన్నా చిన్నవారు మీ ఇంట్లో ఎవరైనా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నట్లయితే క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 daysకి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. వాళ్ళ జీవితం లోపల ఇబ్బంది అవుద్ది, కానీ దాన్ని మీకోసం పాజిటివ్ అంటే దాన్ని ఎదుర్కోవడానికి ఇది మీకు పాజిటివ్గా ఉంటుంది. కానీ వ్యక్తిగత జీవితంలో కనుక చూసుకున్నట్లయితే ఇది మీకోసం బాగానే ఉండబోతుంది. అంటే మనం అంటుంటాం చూడండి, కొన్నిసార్లు దేవుడు సమస్య ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఎదుర్కోవడానికి శక్తి కూడా దేవుడు ఇస్తుంటాడు. ఒక రకంగా సమస్య ఇచ్చి ఇంకో పక్కన దాన్ని ఎదుర్కోవడానికి శక్తి కూడా మీకు ఇవ్వడం జరిగింది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ గోచరం అర్ధ త్రికోణంలో జరగబోతుంది. అర్ధ త్రికోణం అంటే భూమి త్రికోణం లోపల, డబ్బు త్రికోణం లోపల ఇది గోచరం జరుగుతుంది. మకర రాశి వారికి ఇది ధనస్థానంలో జరగబోతుంది. అని ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కన్యా రాశి వారికి ఇది గమనించినట్లయితే షష్ఠ స్థానం జరగబోతుంది. వృషభ రాశి వారికి ఇది దశమ స్థానం లోపల జరగబోతుంది. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా మీ ఫాదర్ హెల్త్ సరిగ్గా ఉండదు. మీ ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల లోపల ఈ గోచరం అంతా సరిగ్గా ఉండదు. మీరు ఎక్కడ ఏ చోటైతే పని చేస్తున్నారో మీ అధికారి కావచ్చు, మీ బాస్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకు అంటారు మీరు అంటారు, కానీ ఇది మీకు ఎలా ఉంటుందంటే ఒక విషయం తెలుసుకోండి. మనం చాలా మంచి పని చేసిన తర్వాత ఎక్కడనో కోపం వాళ్ళు మన పైన తీస్తుంటారు. మనకు కనిపిస్తుంటారు, మనం చాలా బాగా రాసాము ఎగ్జాము, కానీ మార్క్స్ ఏంటి తక్కువ వచ్చా అంటే వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది కావచ్చు. ఆ టైంలో మన పేపర్ వాళ్ళు చెకింగ్ చేయడం వల్ల ఇలా అవుతుంటుంది. ఇది ఒక మిత్, నేను నిజమని చెప్పట్లేదు, ఒక మిత్ ఇలా అవుతుంది. కానీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడైతే పని చేస్తారో, ఏ చోటైతే మీరు ఉన్నారో కాస్త స్ట్రగల్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. చేసిన పనికి అంత రిజల్ట్స్, అంత అవుట్పుట్ తొందరగా రావు. కానీ మీరు కష్టపడండి, కంటిన్యూ చేస్తూ ముందుకెళ్ళండి, మీకు తప్పకుండా మంచి అవుతుంది. వృషభ రాశి వారికి. కన్యా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం సంబంధించిన ఏదైనా విషయాలు ప్రాబ్లం ఉన్నట్లయితే కాస్త కుదిరినట్లయితే డాక్టర్ని తప్పకుండా సంప్రదించండి. ఈ సమయ కాలం లోపల ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు తినకండి. నిద్రకి సంబంధించి సమస్య వచ్చే అవకాశం ఉండబోతుంది. ఏదైనా కాస్త ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్ పెరిగే అవకాశం ఉంది. బ్యాంకు నుంచి మీరు అప్పు చేసి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే బ్యాంక్ దగ్గర వెళ్ళి కాస్త మాట్లాడడానికి ప్రయత్నించండి. ఎస్కేప్ అస్సలు అవ్వకండి, లేకపోతే ఇబ్బంది అవుద్ది.
మకర రాశి వారికి చూసుకున్నట్లయితే మకర రాశి వారికి గోచరం ధనస్థానంలో కలగబోతుంది. ఎవరైతే ఉన్న ఇల్లుని వదిలేసి వేరే చోటు వెళ్ళాలని అనుకుంటారో, అంటే రెంట్ కోసం ఎవరైతే ఇల్లు వెతుకుతున్నారో అలాంటి జాతకులు ఈ గోచర టైం లోపల బాగుంది. ఇంకొక విషయం తెలుసుకోండి, ఇక్కడ మకర రాశి వారికి బుధుడు భాగ్యాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల, షష్టాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల కాస్త కుటుంబం లోపల శత్రుత్వం పెరుగుద్ది. కుటుంబం లోపల శత్రుత్వం పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది అంటే, మనం మాట్లాడిన మాట వల్ల అవతల వ్యక్తి, మీరు బాగానే చెప్తారు, తప్పు కాదు, మీరు ఏదో మంచి కోసమే చెప్తుంటారు, కానీ అది వాళ్ళకి వేరేలా అర్థం అవుతుంటది. కానీ అది వాళ్ళకి వేరేలా అర్థం అవ్వడం వల్ల కాస్త కుటుంబం లోపల మిమ్మల్ని ద్వేషించే అవకాశం అయితే కనబడుతుంది. మరి అంత సీరియస్ తీసుకోకండి. మీ కెరీర్ ప్రకారంగా చాలా బాగుంది. ఆర్థిక క్షేత్రాలను చాలా బాగుండబోతుంది. ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అది మీకు కాస్త ముందుకెళ్ళే అవకాశం అయితే పాజిటివ్గా కనబడుతుంది. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఇది ధర్మ త్రికోణంలో జరగబోతుంది. ధర్మ త్రికోణం లోపల 3 గ్రహాల కాంబినేషన్ కనుక పరిశీలించినట్లయితే బాగుందా బాగాలేదా అంటే ఇది ఒక రకమైన ధర్మ సందేహం లోపల మీరు ఉన్నారు. ధర్మ పరీక్ష అంటాం మనం. ధర్మ పరీక్ష ఎలా ఉంటుందో ఆ పరిస్థితి లోపల ప్రెజెంట్ అయితే మీరు ఉన్నారు. ఇటు చూస్తే పాము, వెనక చూస్తే లోయి, ఆ ప్రకారంగా ఉంది. అంటే ముందుకెళ్ళాలన్నా వెనక రావాలన్నా అస్సలు అర్థం అవ్వట్లేదు. కానీ పర్వాలేదు, గురు ఆశీర్వాదం లేకపోయినా గురు సంబంధం మోక్ష త్రికోణ స్థానంతో ఉండడం వల్ల, ధర్మ త్రికోణం లోపల శని, సూర్యుడు, బుధుడు ఉన్న కూడా మోక్ష త్రికోణం లోపల అంటే లార్డ్ సపోర్ట్ అంటే దైవీ అనుగ్రహంతో కనుక చూసుకున్నట్లయితే గురు అనుగ్రహం ఉండడం వల్ల, గురువు కావచ్చు, మీ ఇష్టదేవుడు కావచ్చు, మీ కులదేవత కావచ్చు, వాళ్ళ అనుగ్రహం తప్పకుండా మీ వెంట ఉంటుంది. పరీక్ష చాలా గట్టిగా ఉందా అంటే కాస్త గట్టిగా ఉండబోతుంది పరీక్ష. కాస్త అంటే మీ వ్యక్తిగత విషయానికి సంబంధించే ఉండబోతుంది. అంటే ఎలాంటి తెలుసా, మనసులో ఏదో ఒక రకమైన తెలియని కాస్త ఏదో మ్యాజిక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మ్యాజిక్ అంటే మీరు ఏదో అది చమత్కారం అనుకోకండి. మ్యాజిక్ అంటే ఏదో పరివర్తన చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే పరివర్తన అవుతుంది, లేకపోతే దాని అనుసారంగా నేనైనా ఉండాలి. ఇలాంటి ప్రకారానికి విషయం లోపల మైండ్ లోపల థాట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. కానీ పర్వాలేదు, ఒక విషయం తెలుసుకోండి, ఎవరైతే స్పిరిచువల్ లోపల ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగుంది. మంత్ర జపం కావచ్చు, యంత్ర నిర్మితం కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్, మీరు స్పిరిచువల్ రంగాల్లో ఉన్నట్లయితే ఇది మీకు చాలా బాగుండబోతుంది. రీసెర్చ్ ఓరియంటెడ్ కనుక మీరు ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది. బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి, మిథున రాశి, తులా రాశి వారికి బాగుంటుంది. కాస్త బిజినెస్ లోపల ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తి పరిచయం వల్ల కాస్త లాభం అని చెప్పను, వాళ్ళు ఉండడం వల్ల మీరు కొన్ని అనుకునే పనులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కానీ మీకు కాస్త సీరియస్గా ఉండండి. సీరియస్గా అంటే ఎలా తెలుసా, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఎలాంటి చోటు లోపల ఎవరికి గ్యారంటీ కావచ్చు, ఏదో నేను చూస్తాను, నేను ఉంటేలా రావుద్ది, ఇలాంటి అపోహ విషయాలు అస్సలు పెట్టుకోకండి. కానీ మీకు చేయాల్సిన ధర్మం, మీకున్న ధర్మం మీరు తప్పకుండా పాటించండి. ఈ టైం లోపల ఎవరి గొడవల్లో అస్సలు మధ్యలో వెళ్ళకండి. ఈ టైం లోపల ప్రత్యేకంగా మీరు మీ పైన అనలైసిస్ ఎక్కువ చేయండి. అంటే ఎలా తెలుసా, సూర్యుడు శని కాంబినేషన్ లగ్న రాశి మోక్ష అంటే ధర్మ త్రికోణంలో ఉంటే అవుతుందని తెలుసా, ఈ వ్యక్తి ప్రత్యేకంగా ఈ వ్యక్తి పైన అభ్యాసం చేయాలి. అంటే మీరు మీ పైన అభ్యాసం చేయాలి. మీలో ఉన్న ప్లస్లు ఏంటి, మీలో ఉన్న మైనస్లు ఏంటి ఒకసారి మీరు తెలుసుకోండి. మీకు అర్థం అవుద్ది. అని మీరు ఏ ప్రకారంగా మీరు ఉండాలి అది కూడా మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకునేది ఇది మోక్ష త్రికోణ స్థానం లోపల ఈ గోచరం అయితే అవుతుంది. మోక్ష త్రికోణ స్థానంలో ఈ గోచరం అంతా నేను బాగా అని చెప్పను, అంత బాగుంటుందని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే చమత్కారాలు కళ్ళ ముందు కనబడుతుంటాయి. అదేదో మనము చాలా బాగుందని అనుకుంటాం, కానీ తర్వాత అర్థం అవుద్ది అది చమత్కారం కాదు, అది వేరే అవుతుందని మనకి తెలిసిపోతుంటది. కానీ చెప్పాల్సిన ముఖ్యమైన ఉద్దేశం నాది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాల లోపల అస్సలు ఇగ్నోర్ చేయకండి. పెద్దవాళ్ళు ఏదైనా మీకు ఏదైనా మంచి మాట చెప్పినట్లయితే దాన్ని తప్పకుండా పాటించండి. కొన్ని చోట్ల మీకు అవమానం జరిగే అవకాశం కూడా కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారు గమనించినట్లయితే అష్టమ స్థానంలో ఈ గోచరం అవ్వడం వల్ల డబ్బుకి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి. ప్రత్యేకంగా ఈ సమయకాలం లోపల కాస్త ఫాదర్తో పాటు అంటే మీ నాన్నగారితో పాటు మంచి చక్కగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల సమస్యలు మీకు కాస్త బాధించే అవకాశం అయితే ఉంటాయి. కానీ శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల డబ్బుకి ఇబ్బంది ఉండదు, కానీ ఆడవాళ్ళతోటి బాగుండండి. ఏదేమైనా కానివ్వండి, ఆడవాళ్ళతో శత్రుత్వం అస్సలు పెట్టుకోకండి, ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. వృశ్చిక రాశి వారి కనుక చూసుకుంటే వృశ్చిక రాశి వారికి గోచరం చతుర్థ స్థానంలో కలుగుతుంది. కాబట్టి మనసు లోపల తెలియని ఒక రకమైన భయం పెరగడము, ఆందోళన, కంగారు అని ఏదో మీరు చేయాలనుకుంటున్నారో అది వేరే ఏదోలా అవుతుంది. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటది.
కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటది. ఎందుకంటే కర్మాధిపతి చతుర్థ స్థానం లోపల దాంతోపాటు అష్టమాధిపతి కూడా చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి వెంట ఉండడం వల్ల ఏదో ఒకటి అవుద్దని కాస్త నెగిటివ్ ఫీలింగ్ వచ్చుద్ది. కానీ అన్ని వదిలేయండి, పాజిటివ్గా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఏది ఏమైనా కానివ్వండి, మీరు మనసులో పాజిటివ్ ఫీలింగ్ పెట్టుకొని ఉండండి, తప్పకుండా మీకు పాజిటివ్ అయి తీరుద్ది. కానీ కొద్దిగా మనసుకు నచ్చలేని విషయాలు కూడా మీ లైఫ్ లోపల తప్పకుండా జరుగుతుంటాయి. దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీన రాశి వారికి ఇది మోక్ష త్రికోణం లోపల ద్వాదశ స్థానంలో జరగబోతుంది. చూడండి, ద్వాదశ స్థానం ఇది వ్యయస్థానం, ద్వాదశ స్థానం నిద్రాస్థానం, ద్వాదశ స్థానం ఇది ఏకాంత స్థానం, ద్వాదశ స్థానం ఇది హాస్పిటల్ స్థానం కూడా ఉంటుంటది. కాబట్టి హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అక్కడ ఖర్చులు పెరిగే అవకాశం ఉండబోతుంది. అండ్ దాంతోపాటు బ్యాంక్ కావచ్చు, కోర్ట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అవి కాస్త పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. లేకపోతే అటుపక్కన కాస్త ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది. లేకపోతే అటుపక్కన హాస్పిటల్కి సంబంధించిన విషయాల లోపల ట్రావెలింగ్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. నిద్ర సరిగా పట్టదు, భయం పెరుగుతుంటుంటుంది, ఎలా చేయాలో అసలు అర్థం అవ్వదు, కాస్త మనసులో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఎవరి నమ్మాలి ఎవరి నమ్మకూడదు ఈ ప్రశ్న మీకు ఎక్కువ పెద్ద కనబడుతుంటది. అండ్ ఇది టైం లోపల స్పిరిచువల్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటది. స్పిరిచువల్ లోపల ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? మీన రాశి వారు రాబోయే రోజుల్లో కొన్ని మీలో మీరు కుమిలిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో మీరు కుమిలిపోయిన తర్వాత కన్నీళ్ళు బయట వస్తాయి. ఒక వ్యక్తికి కన్నీళ్ళు ఎప్పుడైతే బయట వస్తాయో అప్పుడు మనసు ఫ్రెష్ అవుతుంది, బాడీ మొత్తం మనసు మొత్తం ఫ్రెష్ అవుతుంది. అప్పుడు ఇలాంటి రకమైన ఫీలింగ్స్ ఉండేవి. అప్పుడు మీరు ఏదైనా మంత్ర జపం ఏదైనా చేసినట్లయితే అది చాలా బాగుంటుంది. ఇక్కడ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాస్త భయం అయితే ఉండబోతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు బీ కేర్ఫుల్, ఎవరి జోలికి అస్సలు వెళ్ళకండి. కాస్త ప్రాణాయామం ప్రతిరోజు చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోండి, సూర్యుడికి అర్ఘ్యం ప్రతిరోజు ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఈ గోచర సమయకాలం ఏదైతే ఉందో మార్చ్ 15th వరకు ఉండబోతుంది. కాబట్టి మీకే కాదు దేశం లోపల చాలా సంఘటనలు, చాలా పరివర్తనలు జరగబోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మీరు ఇవన్నీ చూస్తూనే ఉంటుంటారు. శ్రీమాత్రే నమః.